ఆల్రెడీ పే చేశారు కాబట్టి ఇవన్నీ మినహాయించి అట్లీస్ట్ తక్కువ అవడానికైనా చూడాలి గవర్నమెంట్. మినిమం డైరెక్ట్ 33 రూపాయలు వెయిటింగ్ అసలు ఎంత దారుణం చూసాను. అసలు డైరెక్ట్ ట్యాక్స్ లీటర్ కొట్టంగానే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేస్తాయి అంట పెట్రోల్ మీద. అందుకే దానికి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ డైరెక్ట్ గా డైరెక్ట్ ట్యాక్స్ स्टेट गवर्नमेंट की लीटर पट्टंगाने నీకు డైరెక్ట్ డబ్బులు వెళ్ళిపోతాయి అంట సాయంత్రం వల్ల. స్టేట్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోరాట్లేదు. స్టేట్ ఒప్పుకోవట్లేదు, సెంట్రల్ తీసుకొస్తామని. సెంట్రల్ తీసుకొస్తే ఇంకా 2 రూపాయలు అంటే ఒక పెట్రోల్ బంక్ నుండి ఎంత వెళ్తుంది రోజు? ఆడికి 3 రూపాయలు, పెట్రోల్ బంక్ నుండి గవర్నమెంట్ ఒక్క పెట్రోల్ బంక్ నుండి 33 రూపాయలు, స్టేట్ గవర్నమెంట్ 23. అది ఒక్కొక్క స్టేట్ బట్టి. మన ఆంధ్రాలో 22 ఉంది, తెలంగాణలో 20 ఉంది. స్టేట్ వైడ్ పెట్టుకుంటున్నారు. వీళ్ళు రూపాయి పెంచి వాళ్ళు 10 రూపాయలు పెంచుతున్నారు. పెట్రోల్ పెంచారంటే సెంట్రల్ గవర్నమెంట్ పడుతున్నారు కానీ తెలియట్లే కింద ఆవిడకే. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇందిరా బాబు 20 రూపాయలు వాళ్ళే వేస్తారు. అందరూ గుర్తొచ్చేది మన గవర్నమెంట్. देखो मालूम था क्या आगे का क्या होने वाला है? अतुल कितना है स्कोर? 56. 2 बॉल अनदर 56 बाकी है ना? 3 बॉल अनदर 56 बाकी है. क्या माइंड कर गया कितनी बॉल बनाना तेरे को? 57 आप इसको नहीं ओवर पेच को मनोज सही है पक्या. गुड गोइंग मैन. कीप इट अप शादी के बाद पहली इनिंग धुआंधार. जीता क्या पहुंचा दिया. जीता क्या हाफ पे डाउन बॉल अखिल 62 अबे 56 अभी आगे का बोल रहा हूँ. ये आगे का बोल रहा है क्या? ये रम्या अली आगे नंबर है क्या? रन बैक तो कहाँ है ध्यान दे रहा भाई. घुस के ले इसको, घुस के ले बाहर है. बंडल में दे रॉयल एनफील्ड మీద మనం ఇది తీసుకున్నాం. నెంబర్ ప్లేట్ ముందుకు ఒక ట్యాక్స్, నెంబర్ ప్లేట్ తీసుకున్న ఒక ట్యాక్స్. వాళ్ళు మొన్న పెట్టారు బిల్లు రాయల్ ఎన్ఫీల్డ్ వేసేటప్పుడు. వాడమ్మ ఎంత కడుతున్నారు అన్న దానికి ట్యాక్స్. నిజంగా రాయల్ ఎన్ఫీల్డ్ కాదు, ఏ బైక్ అయినా అంతే ఉంది. ఏ బైక్ అయినా ట్యాక్స్ కావడం కాదు, దాని రేట్ల ప్రకారం వాళ్ళు అంటే మిడిల్ క్లాస్ ఏం కొనకూడదు. అది మిడిల్ క్లాస్ కాదండి. లక్షలు పెట్టి బండి కొంటారు. బండి ఎంత అనుకున్నారు మీరు ఇప్పుడు? అంటే మిడిల్ కరెక్ట్ కాదండి. మిడిల్ క్లాస్ వరకు ఆశ ఉంటుంది. ఆర్టీఓడు మడ్డ ఒక రోడ్డు బాగా అదొక కళ. అది ఉన్న వాళ్ళు అయిపోయినట్టు. చక్క మారనే కారు ఉంటాయి కదే. మీరు అలానే ఆలోచిస్తున్నారు. ఒక ఇల్లు, ఒక కారు అనేది ఒక కళ. పెట్టాలో అవి మిడిల్ క్లాస్ కి మిగిలిపోతుంది. ఇండియాలో ఆల్మోస్ట్ అనిపిస్తుంది ఎలక్ట్రిక్ కార్ 13 లక్షల్లో నీకు. మీరు మిడిల్ క్లాస్ అనే కారు
తీసుకుంటారు అనుకున్నారు కదా, వాళ్ళందరూ ఒకసారి 10 లక్షలు నెంబర్ 1 ఇండియా కాదు, బడ్జెట్ పెట్రోల్ వచ్చింది, పెట్రోల్ రోడ్ పే హోమ్ రన్ అరే నీ అమ్మ నేను 2 కారు కొన్నాను, 2 జనాలు బయట అదే బండి కాదు, ఈ బండి 1,00,000 దీనికి ఉన్న ఆర్టీఓ రేట్ దీనికి 30,000 ఉంది. ఇల్లు కట్టాలి మన ఆర్టీఓ అంతా మళ్ళీ మళ్ళీ స్టేట్ ముందుకు వస్తారు. ఆర్టీఓ 30,000 40,000 వేసి ఎందుకు కట్టాలి? మళ్ళీ సంవత్సరం మళ్ళీ రెన్యూవల్ చేస్తూనే ఉండాలి వాటిని, కొన్ని వాటిని. जीवन में खुशहाली आ गई, पहले इतना ये नहीं था, एक दो शॉट मार के चल देता था. ఏం చేస్తున్నాడు ఆర్టీఓ నాకు అర్థం కావట్లేదు. అంటే నువ్వు బతకడానికి కూడా నువ్వు బతకనిచ్చే దాంట్లో నువ్వు డబ్బులు డబ్బులే మరి డబ్బులే అంటారు. మళ్ళీ ఇంకా అప్పులే. మళ్ళీ మొన్న ఏం చెప్పింది బడ్జెట్ లో ఈ సంవత్సరం 2 లక్షల కోట్లు అప్పు తీసుకోవాలి. పథకాలు పెడితే ఎందుకు పెట్టరు? దేవుడు పథకాలు కావాలి మళ్ళీ. जो सिखाया था वैसे कर रहा बग्या तू. स्टेट गवर्नमेंट मस्त कर रहा है. I like it. సెంట్రల్ గవర్నమెంట్ ఏ పథకాలు ఉన్నాయి? పెద్ద పథకాలు ఏమున్నాయి దాని దగ్గర? ఉపాధి హామీ ఉండే ఇప్పుడు పెద్ద పథకం ఏం కాదు. 74 లోకల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటానే ఉంటుంది. అవును, ఇప్పుడు పెన్షన్లు ఇచ్చేది అంతా 200 వాళ్ళు ఇచ్చేది. మన స్టేట్ గవర్నమెంట్ మన స్టేట్ లోనే 2.5 బయట లేదు. ఇంత మనం పెట్టుకుని ట్యాక్స్ కలెక్ట్ చేస్తా తప్పు ఏం చేస్తున్నాను కదా మా पानी पानी पी के जाना. 21-39 भाई तेरे को लेना देना नहीं है, तू खेल रहा है. अरे भाई मैच की बात इधर रिदम टूट रहा है ఎంప్లాయీస్ కి ఎంత కట్ చేస్తున్నారు, ఎంత ఫ్రీగా నువ్వు రిటైర్డ్ అయ్యే రోజు ఎంత వడ్డీ ఇస్తారు? 33 ఇంకోటి 39 तो बिन था ना. సంవత్సరాలు అయిపోయిన తర్వాత రిటైర్డ్ 40 సంవత్సరాలు ఇంకో 30 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ మన దగ్గర చెప్తున్నప్పుడు మన దగ్గర గులాకి పానీ भी पिलाने का चाय पूछता है. 60 లక్షలు ఇవ్వట్లేదుగా రిటైర్డ్ అయ్యాక మీద వడ్డీ వేసి జంగుతున్నారు. ఆ మాత్రం వాడికి ఎందుకు అసలు ఇవ్వాలి మనం? వాడు అంత వడ్డీ తీసుకుంటున్నాడు మన దగ్గర. వాడు వడ్డీలు దింపుకొని వాడు తిప్పుకుంటున్నాడు. డబ్బులు లేక వాడి దగ్గర ఇవే దప్పుతున్నారు. एक स्टेप बाहर का गेम था. नहीं लेफ्ट हैंड को नजदीक है नहीं, राइट हैंड को बहुत लंबा है. कॉपी हमारा सेंट्रल गवर्नमेंट దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉంది. हवा इधर चल बॉल इधर पे डाला. विकेट देखी, विकेट ये बॉल है.
షార్ట్ మార్ ఏ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ కూడా అంతే. అది ఆ గవర్నమెంట్ ఉన్న ఫెసిలిటీ ఏంటంటే రేట్లు లేదు పెట్టట్లేదు. అదే నా బాధ. వీళ్ళు తినకుండా డబ్బు ఏం చేస్తున్నారని ఎప్పుడు చూడు ఆంధ్రాకి మొన్న అందించారని బడ్జెట్ లో ఆంధ్రాకి తెలంగాణ 1000 రూపాయలు రహదారికి హైవే 1000 రూపాయలు. अरे वे 6 पे 6 भाई, क्या बात है, क्या बात है भाई। एक प्लेयर बाहर रख दिया पक्का में, एक प्लेयर बाहर भेज दो सही पक्का। जोर कार्डिलो चक्कराసిందంటే 4 हुआ भाई। जीत गया अपन। नहीं ये ओवर में एक्चुअली पक्के के टाइम ही गलत है ना। ప్రాజెక్ట్ లో నీళ్లు నిలపడానికి ఉంటది నీకు. क्या हो गया बोल। ప్రాజెక్ట్ కట్టేది ప్రాజెక్ట్ 20 కోట్లలో కాదు. हाँ एक बार नहीं दो और दो కానీ అక్కడ జనాల్ని తరలించడానికి వేరే 40,000 కోట్లు కాదు ఆస్తులు పోయినందుకు. ఆ డబ్బు సెంటర్ ये पक्का गलत कर रहा है, तू पूछ ले उससे। ఏది బడ్జెట్ లో కేటాయించారు 2,000 కోట్లు. అసలు 40,000 కోట్లు తరలించలేదే ఈ వాటర్ దాంట్లో నిలపలేడు. अबे पक्का दिख रहा है कि नहीं बैटिंग उससे भाई, दिख रहा है ना। अब ओवर हो गया, एक बॉल मिस किया, एक बॉल मिस किया तो अबे हो गया ओवर। 87 हो गया। स्टेट गवर्नमेंट सेंट्रल गवर्नमेंट 20 30 30 नहीं 26 बराबर 113 है ना। अरे एक ही ओवर में बना है 3 ओवर 18 26 3 ओवर 18 26 चाहिए। कितना स्कोर 18 26 ऊपर नीचे बाकी रहेगा, जोर के रहेगा बॉल। और वो सीमेंट को खड्डे में गिरा ना तो सीधा घोटी है। बैट को बना सिंगल शाबाश। इधर तो लगा वो डेस्परेट షాట్ తో అంత దూరం ఉన్నది. అదే అంట ఇక్కడ స్ట్రైట్ దేవా ఒకటి కొట్టాడు. అది కూడా ఇక్కడ తగిలేదు. బ్యాటే లేదు. 93 हो गया 93 जोके वाले अबे और कितना जोर दिया ना कदम लगे डाल ఆడులో రానన్నాడు. దీంట్లో వస్తాన్నాడు రాలేదు. కేబుల్లో వస్తా వచ్చేసాడు కదా నెంబర్ गुड बैटिंग बॉय, गुड बैटिंग। 20 से 20 एक सिंगल है 19 से गुड बैटिंग। రూపాయలు పెట్టి 19 రోజు మొత్తం రావడం వీడియోలు ఎప్పుడు చూసాడు अभी लेना पड़ेगा ना। లో పెట్టి చూసారా ఎంత దారుణం. 30 ఓవర్లు చూసా.
बैक एंड ऑप्शन में सिंगल 26 के बाद 6 मारा और एक सिंगल 18 हुआ यूट्यूब చూడొచ్చు 19 అంతా 8 స్టార్ అవ్వదు 8 స్టార్ లో వేరు 8 స్టార్ చూడు కావాలి కిतना बांटो है 8 స్టార్ చూడు బండి है यूट्यूब చాలా తక్కువ తీసుకుంటారు పక్కా మారా అట్రైనా అది ఎక్కడైనా లోపల నుండి పక్కా మారా అదే పక్కా ఈ కన్వెన్షన్ హాట్స్టార్ బాగా అవుతుంది హాట్స్టార్ బాగా అవుతుంది మొన్న అదే జీతం అదే 5 జీబీ दो इवे फील्ड आना मैच ये रन तारे एक ही गेला कंजम्पशन हां 4 गोल हो गया 16 अभी एक केला एक बॉल दो बॉल दो दो बॉल केला 3 केला बराबर है ना 1 6 सिंगल 1 6 सिंगल एक विकेट कौन डॉट किया इसने डॉट किया अच्छे 16 बैटिंग अब्दुल कर पिच बॉल ఉండే బాగుంది शाबाश आ रहा है 15 हां नेक्स्ट चलेगा भाई 13 अतुल 13 15 वो मारेगा इसके बाद सिंगल बराबर खेला बैटिंग में तो कवर से मार रहा है 13 बॉल 15 दो रहे चल 12 14 किया 12 14 क्या बोल रहा हाँ चल गया समझा अरे वापस है मारेंगे गारंटी उतना टाइम नहीं है 12 बॉल ही है 5-6 विकेट गिरेगा 5 चलेगा एक बॉल चलेगा कोई ढाई नहीं है 11 अक्षय दूर गेला अक्षय 10 12 14 चाहिए था भाई 13 चाहिए था 13 चाहिए भाई 14 चाहिए था एक ही है चल सही है बड़ी शॉट है गुड शॉट भाई गुड शॉट नौसद 9 बॉल 7 रहे ఆడి గౌడన్ తప్పు ఇచ్చిన దగ్గర 9 10 होता ना और कॉन्फिडेंस से कोट देंगे कितना दे दिया से ज्यादा लेकिन ये बराबर बोला जितना मारा उसने आपको एवरेज है तो ठीक है कौन जब लेफ्ट टू कोटा ना ये हाँ अच्छा उसका शायद खराब नहीं लेकिन जो बैटिंग में मारा उसने दे भी दिया बैटिंग में पकड़ के 4 दे दिया अकेले एक रन क्या देखो क्या वो बोलने इतना दूर आया 2 ओवर रखे थे 2 नहीं 10 बॉल रखे चलेगा कर दो बात सेकंड में हाँ कर दो पड़ेगा गुड बैटिंग बॉय गुड बैटिंग क्या बात है बाकी सही है
batting boy. Batting. Good umpiring boy. బాగా